ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. నీలో మగవానికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువుల్లోనైనా ఉండదు. ఇందులో మొదటి భాగము సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు. ఒక మాట ప్రారంభం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువుకి వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారం కలిగిన దేవుడు అని ప్రభావంతో కొనియాడుతున్నాం. ఈ సమయంలో ఇలా ఉన్న తండ్రి యేసుక్రీస్తు ప్రభు, తండ్రి మీరు నా జీవితంలో జరిగిస్తూ వచ్చిన తండ్రి రక్షణ కార్యం గురించి కొన్ని నిమిషాలు పంచుకునేటుండగా తండ్రి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. గుర్తు చూపించి కనుగరించండి, ఏది అవసరమో దొరికే మీరు మాట్లాడని ప్రార్థన చేస్తున్నాం. గుర్తు చూపించి కనుగరించండి ప్రార్థన చేస్తుండగా తండ్రి నేను చేతగానే వాడనని పనికి మాలని ఒప్పుకుంటూ మీ సహాయం కోరుతున్నాను. ఈ ప్రజల సమయాన్ని నేను వ్యర్థం చేయకుండా ఉండినట్లు నన్ను కనుగరించమని ఇష్టం చూపించమని యేసుక్రీస్తు నా పెట్టురించి ప్రార్థించి అడిగి పెట్టుకున్నాను. ఈ చదువుకున్న ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వచనం మొదటి భాగం సమస్త జనుల కంటే ఎక్కువగా నువ్వు ఆశీర్వదించబడదు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు నాకు నేను రక్షించబడిన సంవత్సరం ఆయన ఇచ్చిన వాగ్దానం. నాకు నేను బాప్తిస్మం తీసుకున్న సంవత్సరం ఆయన ఇచ్చిన వాగ్దానం అన్నమాట. క్లుప్తంగా చెప్పేదానికి నేను ప్రయత్నం చేస్తాను. నేను పుట్టిన కుటుంబం క్రైస్తవ కుటుంబమే. మా అమ్మ వాళ్ళు ప్రార్థనకు వెళ్తుంటారు. అమ్మమ్మ వాళ్ళు కూడా మొదటి నుంచి ఇలా హెబ్రోన్కి వెళ్ళటం వాళ్ళకి అలవాటే. చిన్నతనంలో నేను కూడా సండే స్కూల్కి వెళ్ళేవాడిని. సండే స్కూల్ మీ అందరికీ తెలుసు. అక్కడ కొన్ని VBSకి కూడా వెళ్ళినట్టు నాకు గుర్తు. వాళ్ళు ప్రతి వారం కంటతో వాక్యం చెప్పకుండా మాత్రం వదిలిపోయారు హెబ్రోన్లో. ఓకే, ఎట్లా అయినా ముందు చివరిలో వెళ్ళినా కూడా కంటతో వాక్యం చెప్పాల్సిందే. కంటతో వాక్యం బాగానే చెప్పగలనేమో, కానీ అప్పుడు ఎందుకో వెళుతూ నేను సండే స్కూల్కి వెళ్ళకుండా ఆగిపోయాను. ఏ కారణాల చేత అయినా కానీ, చిన్న పెద్ద నాకు తెలియదు, కానీ సండే స్కూల్కి నేను వెళ్ళటం ఆగిపోయింది. దేవుని సంగతులతో నాకు అప్పటితో కట్ అయిపోయింది. నేను ఎక్కువ మందిరానికి వెళ్ళినట్టు నాకేం గుర్తులేదు. చిన్న వయసులో 11, 12 ఆ సంవత్సరాలు అప్పుడు వెళ్ళుంటాను. తర్వాత ఇంజనీరింగ్కి నేను వచ్చినప్పుడు నేను గుంటూరులో చదువుకుంటూ వచ్చాను. దేవుడు నాకు అక్కడ సీట్ ఇచ్చాడు. ఇంజనీరింగ్ నేను చేసేటప్పుడు మా అమ్మ ఒక మాట చెప్తూ ఉండేవాడు, ఒక మాట అయినా దేవుని వాక్యం చదువుకో అని చెప్పేవాడు. అప్పుడు ఏం చేస్తాం, టకామని బైబిల్ తీసి అందరు చేసినట్లే లేదా కొంతమంది చేసినప్పుడు ఏది త్వరగా అయిపోతే ఏదో 4 వచనాలు చదివి ఏం అర్థం కాదు, న్యూస్ పేపర్ కన్నా దారుణంగా చదివి మూసివేసి అక్కడ పెట్టి చదివేం అని చెప్పడానికి అడిగితే కదా. అట్లా చేసి ఆ ఇంజనీరింగ్ అంతా అయిపోయినప్పటికీ తర్వాత ఒక ప్లేస్మెంట్ దేవుడు ఇచ్చాడు. దానిలో అది అనుకూలించిన కారణాన్ని బట్టి తర్వాత నేను కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకుంటూ ఉన్నాను. 2014 ఈ 2 అక్టోబర్, నవంబర్ ఆ నెలల్లో అనమాట నేను చెప్తున్న సంఘటన. అప్పుడు అక్కడ ఆదివారం పూట కూడా మాకు కోచింగ్ ఉంటుంది. సాయంత్రం ఎక్కడైనా వీలున్న దగ్గర ప్రార్థనకి వెళ్ళాలి కాబట్టి వెళ్ళటం అలవాటే. అక్కడికి వెళ్ళినప్పుడు బైబిల్ చదవటం ప్రారంభించాను చిన్నగా. యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలుసుకోవడానికి బైబిల్ చదవడానికి ప్రారంభించాను. ఈ బైబిల్ చదవడానికన్నా ముందుగా నా హృదయంలో అనేకమైన ప్రశ్నలు ఉండేవి.
So brother is just sharing his testimony. So brother was born in a Christian family, and his grandmother and his parents they are in fellowship in Hebron, and till his 12 years age, he was very regular to Sunday school, and also he used to learn memory verses. Memory verses there in the Sunday school. But at the age of 11 and 12, brother don't know what happened, but he stopped going to Sunday school and also even to the church. And at the age of, when he finished his college and when he got admission in engineering, so his mom told him that at least one verse from Bible you need to read. So brother used to just open his Bible and read the words from the Bible. It continued to whole engineering life, and brother got job. Brother got small placement placement after job engineering. after engineering, but he didn't continue there. He went for coaching there, and during that time, he slowly started going to church and started reading the Bible. That's what we come. Yeah. ఈవెన్ హైదరాబాద్లో నేను కోచింగ్ జాయిన్ అయ్యాను. In Hyderabad, he started going for the coaching there. హైదరాబాద్కి వెళ్ళక ముందు నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కూడా Even in the time of engineering also. నేను ఎక్కడైతే మీటింగ్స్ పెడితే ఇట్లా మన క్రైస్తవ సభలు పెడితే వెళ్తూ ఉండేవాడిని. So if there is any Christian meetings, brother used to go and attend. ఎందుకు వెళ్ళేవాడిని అంటే why he used to go and attend is నా హృదయంలో చాలా ప్రశ్నలు ఉండేవి. because in the heart of brother there are more questions. He got more questions in his heart. ప్రశ్నలు అన్నీ నిండిపోయి ఉండేవి. So he got with those questions his heart was full. ఆ ప్రశ్నలన్నింటిలో ఒక్కదానికైనా సమాధానం దొరుకుతుందేమో అని వెళ్ళేవాడిని. So he used to so at least one of those questions he would get the answer, so he used to go and attend the meetings. చాలా మంది పెద్ద పెద్ద సేవకులు గుంటూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఎక్కడైనా మీటింగ్ పెడితే వెళ్ళేవాడిని, కానీ ఒక్క ప్రశ్నకి కూడా నా హృదయంలో సమాధానం దొరకలేదు. So many big God servants used to come and preach, but I never got any question from those meetings. ఉదాహరణకు ఒక ప్రశ్న మీకు చెప్పినట్లయితే, one of the question if I share, నేను పాపిని ఎలా అవుతాను? So brother used to think how I can become, how I be a sinner. సింపుల్ క్వశ్చన్ కదా. That's very simple one, isn't it? ఎందుకు ఆ మాట నేను అంటున్నానంటే, why I am saying that thing is that one is నేను చిన్నప్పటి నుంచి బూతులు తిట్టలేదు. So from my childhood I never said any bad words. ఎక్కువ సినిమాలు నేను చూడలేదు. And I haven't seen any cinemas, any movies. అల్లరి వాళ్ళతో నేను ఎక్కువ తిరిగినట్టు నాకు గుర్తులేదు. He never been with people who does a mischief. ఉన్నవాళ్ళు, నా చుట్టూ ఉన్నవాళ్ళందరూ, నా ఫ్రెండ్స్, తల్లిదండ్రులు అందరూ ఏం చెప్పారు, ఇట్లా ఉండేవాళ్ళు ఏమంటారు, మంచి వాళ్ళు అని చెప్తారు కదా. So if you are like this, your people around will say that you are very good. అందువల్ల నేను పాపిని, ఎట్లా పాపిని అవుతానో నాకు తెలియలేదు. So that is why I used to think how I can become a sinner. ఇది ఒక పెద్ద ప్రశ్న. ఇది ఒకటే కాదు, This is one of the questions of many. చాలా ప్రశ్నలు ఉండేవి ఇలాగున. So likewise I had many other questions as well. వీటన్నిటికి ప్రశ్నల కోసం, ఈ సమాధానాల కోసం నేను ప్రతి మీటింగ్ వెళ్తూ ఉండేవాడిని, ఎక్కడ తెలిస్తే అక్కడ. To get the answers I used to go and attend all the meetings to have that answer. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. I remember one thing which నా కాలేజ్ బ్యాగ్ ఉంటుంది, బ్యాక్ ప్యాక్. So I used to have a college backpack. వెళ్తూ కిందకి ఇట్లా అనుకుంటూ So I used to go to college doing that. ఏ మీటింగ్లో కూడా ఒక ప్రశ్న కూడా సమాధానం రాదు. So in all the meetings wherever I attended I never got an answer. ఎందుకు అంటున్నానంటే, ఇన్నిసార్లు why I'm stressing on this many times. ఒకవేళ వచ్చిన సేవకుడు, బోధకుడు నా ప్రశ్నకున్న ఆ ఏరియాకి వచ్చి, ఆ సబ్జెక్ట్ వచ్చి టచ్ చేస్తారేమో. So the reason why I'm telling is, if that God servant, the man who has been preaching will come and preach that particular question that he could get answer. వాళ్ళు ఆ సబ్జెక్టుకి వచ్చి వాళ్ళు ఏమైనా
నా ప్రశ్నకి సమాధానం చెప్పేదానికి ప్రయత్నం చేస్తుంటే నా హృదయంలో అనేకమైన ప్రశ్నలు, క్వశ్చన్ మార్క్స్ మీరు చూస్తుంటారు కదా ఎక్కడైనా పోస్టర్లో, అన్ని క్వశ్చన్లు నా హృదయంలో నిండిపోయాయి. So if that God's servant, if actually tried to preach on one question, and it used to stir up many other questions, and I used to get all question marks more, in my thinking. ఇలా ఉండగా So it was like this. నేను బైబిల్ చదవడం ప్రారంభించాను. Then brother started reading the word of God. యేసుక్రీస్తు ప్రభువు చెప్పే సమాధానం ఎట్లా ఉంటుందంటే, The way the Lord gives the answer is, నేను చెప్పగలను, చెంప మీద కొట్టి సమాధానం చెప్పారంటారు కదా. so how Lord Jesus Christ is like slapping on your face. యేసుక్రీస్తు ప్రభువు నాలో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తూ వస్తున్నప్పుడు, So when Lord Jesus Christ was giving answers, in that time, నా దగ్గర కౌంటర్ క్వశ్చన్ ఏమి ఉండేది కాదు. so I never have something to ask again. There is no counter question again back to that. ఒక ప్రశ్న మీకు చూపిస్తాను. So one question I want to show. నేను చెప్పాను కదా, నేను ఎలాగూ పాపిని అవుతాను. So I told that how I can become how I'll be a sinner. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనం. 14 verse 4. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరు. Can anyone read Job chapter 14 verse 4? Who can bring a clean thing out of an unclean? Not one. ఇక్కడే ప్రశ్న ఉంది, ఇక్కడే సమాధానం ఉంది. So here is the question and also answer as well, isn't it? నా క్వశ్చన్కి దేవుడు ఎలాగ ఆన్సర్ చెప్పాడు? So see how God answered my question. క్వశ్చన్కి క్వశ్చన్తోనే ఆన్సర్ చెప్పాడు. So with the question, God has answered with the question. ఈ మాటతో నా హృదయంలో ఉన్న పెద్ద ప్రశ్న విచ్ఛిన్నమైపోయింది. So with this answer, all my thoughts about questions and all been gone away. ఈ ఒక్క మాటతోనే కాదు కానీ, So not only with this, just one thing. నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు When I was reading Bible, ఇట్లా ప్రతి ప్రశ్నకు దేవుడు సమాధానం ఇచ్చాడు. so for every question, literally I got answers. దేవుడు నా పక్కన కూర్చొని So it was like God was sitting next to me. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడేమో అన్నట్లు అనిపించేది. It was like God explaining it to me. He was been clarifying sort of thing. ఈ మాట చెప్పినప్పుడు ఇంకో మాట నేను చెప్పకపోతే, ఎలాగ నేను పాపినని దేవుడు నన్ను ఎలా కన్ఫెస్ చేశాడో ఇంకో మాట కూడా నేను చెప్పాలి. So I want to tell you one more thing, how God actually convinced me. I want to share that. చిన్నపిల్లలు ఎలాగ పాప అవుతారు, నేను ఎలాగ పాప అవుతారు అన్న ప్రశ్నకు, So how can a little child be a sinner, or how I can be a sinner? దేవుడు చెప్తూ వచ్చాడు కదా. So God was telling how God says is, ఆయన నాకు అర్థమయ్యే భాషలో చెప్పాడు. So God actually has spoken me in a language in a way that I can understand. మేమున్న పల్లెటూరులో In my village, చిన్నపిల్లల్ని ఏంటంటే షాప్కి ఏమైనా తీసుకురమ్మని పంపిస్తారు. so it's a usual thing that parents will send the little kids to the shops. వాళ్ళు షాప్కి వెళ్ళి మొదటిసారి ఒక వస్తువు టమాటాలు తీసుకొచ్చారు అనుకోండి. If the little child goes to shop and brings tomato from the shop, వాళ్ళకి 20 రూపీస్ ఇచ్చాము, 10 రూపీస్ టమాటాస్ తీసుకురమ్మన్నాము, 10 రూపీస్ చేంజ్ ఇచ్చారు. so if we gave 20 rupees and ask him to bring 10 rupee tomatoes, and he will get 10 rupees back, right? ఈ నా మాటలు అనుకోబాకండి, యేసుక్రీస్తు వారు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. So this is not brother's thing, but how Lord explains to brother. మొదటిసారి ఆ టమాటాలు తీసుకొచ్చేటప్పుడు చిన్నపిల్లవాడు 10 రూపాయలు చేంజ్ ఇస్తే అది పోగొట్టాడు. So first time when the kid got the 10 rupees, he lost that. ఇంటికి వచ్చి చెప్పాడు. So when he came back and he told to his parents, ఏం చేస్తారు? what would parents do? పేరెంట్స్ ఏం చేస్తారు? Generally, అందరు నాలంటే ఓకే. so parents would either scold or give a slap, or just try to hit him. క్వశ్చన్కి ఆన్సర్ మనకాడండి. నెక్స్ట్ టైం కూడా అలాగే జరిగింది. So if that happens next time, అప్పుడు ఏం చేస్తాడు చిన్నపిల్లవాడు? then what would that little child would do? వచ్చేటప్పుడు So దారిలోనే నాకు అందరు చేసి వచ్చినట్లే ఉన్నారు. ఏ స్కూల్కి వెళ్ళి నేర్చుకున్నాడు?
So, which school did you go and learn those things? ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నాడని అడుగుతున్నారు. So, where did you learn that one? From where did you learn that? ఎవరెవరిని అడుగుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువు నన్ను అడుగుతున్నాడు. So God was asking him who actually has taught him to tell lies. అప్పుడు చెప్పాడు ఆయన, Then God told me. యోబు గ్రంథం 14:4లో So దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు. God explained me with that example, explaining Job 4:4. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. So 14:4 says, who can bring a clean thing out of an unclean? Not one. Not one. మానవుని రక్తములో పాపం ఉంది. So in the blood of man is sin. నరనరాల్లో జీర్ణించుకుపోయింది. So it is in all his veins. ఇలాగ చెప్పి నన్ను కన్విన్స్ చేశాడు. So by explaining this, I was being convinced. యేసుక్రీస్తు ప్రభువారు తప్ప Apart from Lord Jesus Christ, నన్ను పాపిగా ఈ భూలోకంలో ఎవరు ఒప్పించలేరు. So there is no one in this world that can say that I am a sinner. Try to convince me as a sinner. ఎందుకంటే ఏ మనుష్యుని ఎదురు కూడా So in front of anyone, నేను పాపం చేయలేదు. I haven't done any sin. ఏ మనుష్యుని ఎదురు కూడా In front of any man, వారి దృష్టిలో నేను తప్పు చేసినట్టు కనపడలేదు. so in their presence I never been done any mistake. ఏ మనుష్యుడు కూడా And any man నువ్వు చెడ్డవాడివని నాతో చెప్పలేదు. and told me that you are a bad guy. ఏ మనుష్యుడు కూడా Any man, నా మీద నిందించడానికి వారి వద్ద నేనేమి చేయలేదు. they haven't accused me. నేనేదో చిన్న చిన్న చేసి ఉండొచ్చు కానీ I might have done small mistakes. వారి ఎదుట I might have done before them. వేరే వాడితో పోల్చుకున్నప్పుడు అవి చిన్నవి కాబట్టి So if it is compared with others, they are literally ignorable. లోకంలో నేను మంచివాడిగానే పరిగణించబడుతూ వచ్చాను. So in the world I was been considered as a good man. యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ ఎప్పుడైతే నాతో మాట్లాడుతూ ఉన్నాడో, When the Lord Jesus Christ was talking with me in this way, నా అంత దౌర్భాగ్యుడు లోకంలోనే లేడేమో. so I was thinking to myself, there is no this worst sinner like me. నాలో నుంచి మంచి ఏమైనా రాగలదా? So I was thinking, is there any good that can come out of me? నాలో మంచి ఏమైనా ఉందా? Is there any good in my life? నా అంత దౌర్భాగ్యుడు లోకంలో ఉన్నాడా? So is there any will there be any wretched like me in this world? అలాగూ దేవుడు నాలో ఒప్పింపజేస్తూ వచ్చాడు. So that is how God was been convincing a brother. నా అంత దోషకుడు ఉన్నాడా? So is there anyone that is this vile mouth I had? నేను తిరస్కరించినన్ని సార్లు దేవుడిని ఎవరైనా తిరస్కరించారా? I was thinking, is there anyone like me who has been rejected God so many times? నేను ఒప్పుకోనన్ని సార్లు దేవుడిని ఒప్పుకోకుండా ఎవరైనా ఉన్నారా? Is there anyone that like me that haven't been convinced, try to convince myself? దేవుణ్ణి నేను తోలనాడినన్ని సార్లు తోలనాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? So is there anyone that has cast away the Lord many times like me? అంటే ఎవరు లేరేమో. I think there wouldn't be anyone. అయినప్పటికీ కూడా Even so, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కదా. Because God has loved me so much. అయినప్పటికీ కూడా Even so, ఆయన నన్ను విడిచిపెట్టలేదు కదా He haven't left me. అని అనిపించింది. And I thought that దేవుడు నాలాంటి వాడినే ప్రేమిస్తే, if God loves like a person like me, అనేకమైన మార్లు and so many times, దేవుని గురించి నేను ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, when there was a time that I have to accept what God was telling, నేను తప్పించుకుంటూ వచ్చాను. I was trying to escape from there. ఆయన విడిచిపెట్టలేదు. And He haven't left me. ఆయన నా వెనకబడుతూ వచ్చాడు. He was been after me. ఎంతవరకు వెనకబడ్డాడో తెలుసా? How far He went after me was నేను ఒప్పుకునేంత వరకు, until I accept Him. ఈరోజు నీ జీవితంలో కూడా అలాగే ఉందా? Is this the same with you in your life today? ఆయన నీ వెనుకున్నాడు. He's behind you. ఆయన ఎప్పటి వరకు ఉంటాడో తెలుసా? How long will He be with you back of you is? నువ్వు ఒప్పుకునేంత వరకు ఉంటాడు. Until you accept Him. నేను చెప్పగలను, I can surely say that. నేను తోలనాడినంతగా మీరు ఎవరు తోలనాడలా దేవుడిని. So I think to myself that you won't be rejecting God like me. How many times I did
that to the Lord. నేను ప్రశ్నించినంతగా మీరు ఎవరు ప్రశ్నించలా. So I think no one would question God like me how I had questioned him. నేను తిరస్కరించినంతగా మీరు ఎవరు తిరస్కరించలా. So no one of you will be rejecting God like me. బట్ స్టిల్ దేవుడు ఇంకా మీతోనే ఉన్నాడు. But God will never leave and he will be with you only. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. One thing I will tell and finish my testimony. ఇలాగూ నేను దేవునిలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు Like this I was actually going with the Lord forward. మీకు తెలుసు కదా, ఇప్పుడు చెప్పారు కదా, నాదంతా క్వశ్చన్ మైండ్ అనమాట. So I already told you that I was always a man of questions. యేసుక్రీస్తు ప్రభువుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించి When I accepted Christ as my personal savior, బాప్తిసం కొరకు నేను సిద్ధపడుతున్న సమయంలో when I was getting ready for baptism, శత్రువు నా మీద దాడి చేస్తూ వచ్చారు. so the devil, the enemy was being attacking me. దాడి చేయటం అంటే ఏంటి? నాలాంటి వాడికి ఏం కావాలి? So when he was being attacking means what a person like brother has to do. నాలో ప్రశ్న రేకెత్తిస్తే చాలు. So for me it's just one question is enough to actually distract me. శత్రువు నా మీద విజయం సాధించాలి అంటే If the enemy want to have a victory over him, సమాధానం లేని ప్రశ్న ఇంకొకటి లేవనెత్తితే చాలు. so if there is any question that will take off the peace is more enough. అప్పటికి నేను బాప్తిసం కొరకు సిద్ధపడుతున్నాను, బాప్తిసం తీసుకుంటానని చెప్పాను. So that time I was actually preparing for baptism and I have actually given my name for that. అప్పుడు నేను యూట్యూబ్లో ఏదో చూస్తూ ఉన్నప్పుడు I was watching on YouTube ఒక డిబేట్ చూస్తూ వచ్చాను. I was actually watching a debate. ఆ డిబేట్ That debate అది నాలో అనేకమైన ప్రశ్నలు రేకెత్తించింది. That debate actually stirred up many more questions. అంతకు ముందున్న ప్రశ్నల కన్నా ఎక్కువగా. So the questions more than what I had before. అంతకు ముందు ఉన్నవన్నీ Before questions. అవన్నీ before ధర్మ those questions. సందేహాలు అని అనొచ్చు. So those are based about law and stuff. మిగిలి తర్వాత ఇప్పుడు వస్తున్న ప్రశ్నలన్నీ So all the questions now was అవి ఇంకా బలమైనవి. so they are more stronger questions now. అవి యేసుక్రీస్తు ప్రభువారి రక్షణ మీద, Those questions are all about the salvation that Lord Jesus Christ gives, ఆయన నా జీవితంలో జరిగిస్తూ వచ్చిన కార్యం మీద, and also the work of salvation in my heart, ఆయన నాకు చేస్తూ వచ్చిన సహాయం అంతటి మీద, and also the help which God was actually giving me. ఆ ప్రశ్నలు దాడి చేస్తూ ఉన్నాయి. So those questions were actually attacking on these three questions I had. అప్పుడు కనుక నేను So at that time, నేను సమాధానం రాకపోతే నా ప్రశ్నలకి if I would have not got questions that time, ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదేమో. I would have not been here. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ వచ్చారు, At that time, the Lord Jesus Christ was speaking with me. కీర్తనలు Psalms 78 78, 22. 22. Psalm 78, 22. వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయిరి, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. ఈ మాట నేను చదువుతూ ఉన్నప్పుడు ఆ సందిగ్ధంలో ఉండే నేను చదువుతున్నా బైబిల్, ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. So during those times when I had all these questions, I read this particular word which said, because they believed not in God and trusted not in his salvation. So God was speaking with me through these words, particular words. దేవుడు ఇలాగ నాతో మాట్లాడినప్పుడు, ఈ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు, So when God spoke with me through this word, particular words, నా రక్షణ గురించి నాకు నిశ్చయత వచ్చింది. then I got confidence in my salvation. యేసుక్రీస్తు ప్రభువారి నిజమైన రక్షకుడు అని మరలా నేను నిశ్చయించుకుంటూ వచ్చాను. So I was being convinced that the Lord Jesus Christ is the only Savior. అప్పటి నుంచి నా రక్షణ విషయంలో నాకు ఎప్పుడు డోకా రాలేదు. Since then, I never got doubt in my Christian life about my salvation. అప్పటి నుంచి నా దగ్గర ఇంకా ఓపెన్ క్వశ్చన్స్ ఏం లేవు. Since that time, there was any open questions. అప్పటి నుంచి దేవుడు నాకు దూరంగా లేడు. Then, since that time, God was never far from me. అప్పటి నుంచి దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. And since that time, God has not left me any time in my life. నాలాంటి వాడినే ఆయన ఇలాగ చేస్తే, If God can change a person like me, can do things like like a person like me,
మీలాంటి మంచి వాళ్ళని ఆయన ఇంకా బాగా చూస్తాడు. So the people who are, you people are good, so he can do much more than that. ఇంకా ఎవరైతే రక్షణ లేదో If anyone who hasn't been saved yet, సులువైన మాట చెప్పగలం. so the easiest word I can tell is, యేసుక్రీస్తు ప్రభువారు నీకు రక్షకుడై ఉన్నాడు. so Lord Jesus Christ is a savior for you as well. నీ పరిస్థితులన్నింటికి సరిపోయిన రక్షకుడు. So whatever situation you are, he is the suited savior for you. నా రక్షకుడే He is my savior. ఇప్పటికీ సజీవుడై ఉన్నాడు. He is still alive. He lives forever. నీకు రక్షకుడుగా ఉండాలనుకుంటున్నాడు. And he also want to be a savior for you as well. ప్రశ్నలు నీ జీవితంలో తలెత్తినప్పుడు When questions arise in your life, నీ ప్రశ్నలతో నువ్వు అలాగే ఉండవద్దు. don't be continuing with those questions in your life like that. నీ ప్రశ్నలు దేవుని వద్దకు తీసుకొని వెళ్ళు. So you need to bring those questions to the Lord. ఆయన సమాధానం చెప్పలేని ప్రశ్న భూమి మీద లేనేలేదు. There is nothing that is there that God cannot answer. నీలాంటి వాళ్ళకి, So the people like you నాలాంటి వాళ్ళకి, and also like me, వేల మందికి లక్షల మందికి ఒకేసారి సమాధానం చెప్పగలిగిన సామర్థ్యుడైన so he can answer anyone, any number, and he is ready to answer. He is the God. దేవుడు లేడు. And if you think there is no God, ఇట్లాంటి చిన్న చిన్న చిల్లర క్వశ్చన్స్కి so if you know telling that if there is no God, these are all very useless questions. ఆయన ఇంకా గట్టిగా సమాధానం He చెప్పగలడు. can strongly answer that question. సమస్య Yeah, ఏంటంటే this question. The problem is, మనం ఆయన దగ్గరికి మన ప్రశ్నలతో వెళ్ళాం. so we actually don't go without questions to the Lord. నువ్వు సమాధానాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళొద్దు. Don't take answer to the God. నీ ఓపెన్ క్వశ్చన్ తీసుకొని దేవుని దగ్గర పెట్టు. So if you need to come and with your open question before the Lord, గాడ్ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. God can answer any question. దేవుడు ఏ ప్రశ్నకైనా జవాబు ఇస్తాడు. మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, So you have to remember that in your life. ఏ ప్రశ్న ఎప్పుడు వచ్చినా Any questions, whatever questions comes in your life, anytime. ఆయన పేరేంటి? సమాధానకర్త. So you know that he is a God who is God of peace. నేను ఈ మాటలు ముగిస్తున్నాను. So with this I complete my testimony. అనేకమైన విషయాలు చెప్పేదానికి సమయం కాదు. So there are so many things to share, but because of time. దేవుడు అవకాశం ఇస్తే మరోసారి ప్రయత్నం చేద్దాం. So if God gives time again, then we will try.